అధికారికంగా మంజూరైన ప్రాజెక్టులే ఆచరణకు నోచుకోనివి కోకొల్లలు ఉన్నాయని ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. చింతారెడ్డిపాలెం అండర్ పాస్ సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ పాస్ మంజూరయ్యి పనులు ప్రారంభమవుతాయని, నమ్మకం కలిగే వరకు పోరాటం ఆపబోమని విటపు స్పష్టం చేశారు. ఈ క్రమంలో రానున్న ఆదివారం చింతారెడ్డిపాలెం కూడలి నుంచి ముత్తుకూరు రోడ్డు వరకు మానవహారం నిర్వహిస్తామని తెలిపారు. అండర్ పాస్ సాధన కమిటీ కన్వీనర్ కాయంబు శ్రీనివాసులు మాట్లాడుతూ అండర్ పాస్ గురించి నాయకులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. మంత్రి నారాయణ బ్రిడ్జి నిర్మాణానికి 121 కోట్ల రూపాయలు మంజూరయ్యిందని, ఎంపీ వేమిరెడ్డి 115 కోట్లు మంజూరయ్యిందని ప్రకటించడంతో ఏది నిజమో అర్థం కావడం లేదన్నారు. అనంతరం అండర్ పాస్ సాధన సమితి నాయకులు మాట్లాడారు. ఈ సమావేశంలో కట్టా సతీష్, జుదాల సుధాకర్, సంపూర్ణమ్మ, వెంకటేశ్వర్లు, రాజా పాల్గొన్నారు. చింతారెడ్డిపాలెం అండర్ పాస్ కు సంబంధించినంత వరకు బాగా చర్చ ప్రారంభమైంది. మనలో ఎంతకాలం ఇది, ఎవరో ఒకరు దీనికి పూనుకోవాలి కదా, ఎంత బ్రదర్ పెడితే ఇది అవుతుంది అనేటటువంటి ఒక అలజడి, ఆ చర్చ బాగా విస్తృతంగా జనంలోకి వెళ్ళింది. అందరూ వీధుల్లోకి వచ్చి పోరాటానికి సిద్ధంగా ఉన్నారా లేదన్నది వేరే విషయం, కానీ క్రమంగా ఇది రాజకీయాలను కూడా స్పృశించే దశకి వరుస పెట్టి చేరుకుంటాం. ఈ క్రమంలో రేపు 16వ తేదీన మానవహారాన్ని ఇక్కడ నిర్మించాలి అని చెప్పి ఈ పోరాట కమిటీ నిర్ణయించింది. అయితే ఉన్నట్టుండి ఒకవైపున మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి, మరొక వైపున పార్లమెంటు సభ్యులు విపి రెడ్డి గారి దగ్గర నుంచి 2 ప్రకటనలు వచ్చాయి. నేరుగా వాళ్ళ దగ్గర నుంచి రాలేదు, కానీ వాళ్ళ ఆఫీస్ నుంచో మరొక రూపంలోనూ ఆ ప్రకటనలు వచ్చాయి. అందులో 115 కోట్లు 120 కోట్లు మంజూరు అవుతున్నట్టు, తొందరలో పనులు ప్రారంభమవుతున్నాయన్నట్టుగా ఆ ప్రకటన ఉంది. కానీ అది ఎక్కడా కూడా అధికారికమైన ప్రకటనగా లేదు. ఏదో మంత్రి చెప్పాడు జరుగుతుంది అన్నట్టుగా ఉంది, కానీ ఒక జీవో విడుదలైనట్టు, లేకుంటే ఒక టెండర్ ని పిలవడానికి రంగం సిద్ధమైనట్టు, మరొకటో ఇంకొకటో స్పష్టంగా ఈ బ్రిడ్జి పనులు ప్రారంభం అవుతాయి అనే ఒక విశ్వాసాన్ని కలిగించేటటువంటి విధంగా ఆ 2 ప్రకటనలు కూడా లేవు. ఎందుకనంటే ఈ రోజు ఎలా ఉందనంటే అసలు మంజూరైన ప్రాజెక్టులే ఆచరణకి వచ్చేటప్పటికి 100 సంవత్సరాలు కూడా గడిచిపోయిన సందర్భం ఉంది. లేకపోతే క్యాన్సిల్ అయిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మాటకేమీ విలువ లేదు. అందువల్ల మేమైతే ఏమైనా అభిప్రాయపడుతున్నామనంటే ఆ ప్రకటనలో స్పష్టత లేదని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్పష్టత వచ్చేదాకా, అంటే జీవో విడుదలయ్యేదాకా, పనులు ప్రారంభం అవుతాయనేటటువంటి నమ్మకం కుదిరేదాకా ఈ పోరాట కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి మేము అభిప్రాయపడ్డాం. అనేక మంది మిత్రులతో, కమిటీ సభ్యులతో మాట్లాడిన తర్వాత కూడా మాకు ఇదే అభిప్రాయం కలిగింది. అందువల్ల రేపు 16వ తేదీన ఈ చింతారెడ్డిపాలెం దగ్గర నుంచి ఈ ముత్తుకూరు రోడ్డు దాకా పెద్ద ఎత్తున మానవహారం 2 వైపులా. మిత్రులారా, ఈ ఒక సింహపూరి జంక్షన్ అంటే మెడికవర్ జంక్షన్, చింతారెడ్డిపాలెం జంక్షన్ లో అండర్ పాస్ బ్రిడ్జి కావాలని గత 16 ఏళ్లుగా అనేక రకాల పోరాటాలు కొనసాగుతూ వస్తుంది. అందులో భాగంగా ఎప్పుడు చూసినా ఈ పోరాటం ఉధృత స్థాయికి వెళ్లే సందర్భంలో ఒక ప్రకటన అనేది రావడం అనేది చూస్తున్నాము. ఇది 3వ దఫా ఈ ప్రకటన అనేది విన్నాము. ఒక ప్రకటనకి నమ్మేటట్లు ఎవరు లేరు. అందరూ ఏమంటున్నారంటే ఇది ప్రకటనలకే కాకుండా ఇది పని ప్రారంభించేంత వరకు పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి ప్రజల్లో నుంచి వచ్చిన ఒక ఆవేదన, ఆలోచన, ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పని ప్రారంభించేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించడానికి ప్రజల్లో నుంచి వచ్చిన ఒక ఆలోచనని అది ఉధృతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి రేపు 16వ తారీఖు జరగబోయే మానవహారానికి ప్రజలందరూ వచ్చి పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదగా ఉందనేసి నెల్లూరు పుర ప్రజలకు ముందుగా నమస్కారం. ఈరోజు చింతారెడ్డిపాలెం బైపాస్ దగ్గర అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని గత 15-16 సంవత్సరాల నుంచి ఇక్కడ పోరాటం జరుగుతా ఉంది. అయితే ఇప్పటికి 2 సార్లు అక్కడ శాంక్షన్ అయిందని, అయిపోయిందని చెప్పారు. 3 బ్రిడ్జిలు శాంక్షన్ అని, అందులో ఒకటి చింతారెడ్డిపాలెం దగ్గర అని చెప్పారు. అయితే ఏ కారణాల చేత అక్కడ శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జి మరొక ప్రాంతానికి తరలిపోయిందని అన్నారు. జరిగిపోయింది. అలా కాకుండా ప్రజల్లో నుంచి ఇప్పుడు కూడా ఏమని ఒత్తిడి వస్తుందంటే ఇది కంటిన్యూ చేయండి, బ్రిడ్జి శంకుస్థాపన అయ్యే వరకు కూడా మీరు ఈ పోరాటాన్ని ఆపొద్దు, ఆపితే మళ్ళీ ఇది తప్పబడిపోద్ది అని ప్రజల నుంచి కూడా ఈ పోరాట సాధన కమిటీకి అనేక విజ్ఞప్తులు వెల్లువలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు 16వ తేదీ ఆదివారం జరిగేటటువంటి మధ్యాహ్నం 3 గంటలకి అనాహారం నిర్మిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ అధికారులు కానివ్వండి, పాలకులు కానివ్వండి ఇటువైపు చూడాలి. ఇక్కడ ఉండేటటువంటి నెల్లూరు పుర ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేసి బ్రిడ్జిని సాధించుకొని ప్రాణాలు
నిలుపుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, పెద్దలు చెప్పినట్టుగా 2 సార్లు శాంక్షన్ కావడం, మళ్ళా అది లేదు అని చెప్పడం, ఎక్కడికో పోయిందని చెప్పుకోవడం, రకరకాల మాటలు కూడా. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు, కళ్ళారా చూస్తున్నారు. అక్కడ రోజువారీ బ్రిడ్జి సాధన కమిటీ తరఫున ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలా, తద్వారా బ్రిడ్జిని సాధించుకోవాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగానే చలనం వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. నవంబర్ 16వ తేదీ జరగబోయేటటువంటి మానహారంలో తూర్పు ప్రాంతం, పడమర ప్రాంతం, నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి కూడా ప్రజలు విస్తృతంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ నిరసన ఢిల్లీ దాకా వెళ్లేటట్టుగా కూడా ఆ రకమైనటువంటి పోరాటాన్ని జయప్రదం చేయమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.